ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పేద ప్రజలు, పార్టీ నాయకుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, చిరు వ్యాపారులను తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పేద కుటుంబాల పిల్లలతో పాటు కార్యకర్తల పిల్లలను కూడా ఎన్టీఆర్ మెమోరియల్ పాఠశాలల్లో ఉచిత విద్యాభ్యాసం అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మొబైల్ వాహనాల ద్వారా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు మందులు, పోషకాహారం పంపిణీ చేస్తున్నామన్నారు. ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ టీం చాలా బాగా పనిచేస్తోందని, అందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు. నైస్ మీటింగ్ యు ఆల్. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన పేద ప్రజల కోసం, మన యావత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన సినిమా రంగం వదిలేసి ప్రజల కోసం ఆయన అడుగు ముందుకేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితోనే ఆయన 1997లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికి 29 సంవత్సరాలయ్యింది మేము ట్రస్ట్ స్టార్ట్ చేసి. దాని తర్వాత రాజకీయాలు పొజిషన్స్ వలన ఆయన రిటైర్ అయ్యి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన నన్ను ఆ సీట్లో ఆయన కూర్చోపెట్టారు. ఈ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంప్స్ గాని, ఎడ్యుకేషన్ గాని, ప్రజలకి ఏది అవసరమో అవన్నీ అందజేయాలని ఈ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదలు పెట్టారు. ఆ స్ఫూర్తితోనే నేను గాని, నా టీమ్ గాని మేము దాని ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే బ్లడ్ బ్యాంక్స్ వస్తే 4 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అది హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి. ఏ కేసెస్ వచ్చినా కూడా ఎక్కడ మా సెంటర్ లేకపోయినా మా దగ్గరకు వచ్చిన కేసు మేము ఎమ్మటే ఎక్కడికి వెళ్లాలో మా లాంటి దాతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మేమేమన్నా కేసులు ముందుకి పంపిస్తే వాళ్ళు మాతో పాటు చేయగలిపి ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే విజయవాడలో కూడా తప్పకుండా థాలసీమియా సెంటర్స్ అనేది ఓపెన్ చేస్తాం.